హలో, ప్రైజ్ ద లార్డ్ సమీల్. ఎలా ఉన్నారయ్యా? చెప్పు. ఏమన్నా చెప్పలేయ్యా? ఇందాక కాల్ చేస్తే ఎత్తలేదు. అంటే కొంచెం బిజీలో ఉన్నానయ్యా, కాదు డ్రైవింగ్ లో ఉన్నాను అందుకు. సమీల్, నేను ఏ ఒక్క పనైనా ఇస్తే ఒక్క పని కూడా సక్రంగా చేయరా మీరు? ఏ పని అయ్యా? అది కాదు సమీల్, నేను మీకు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, అసలు ఏమైనా కొంచెమైనా మీకు బ్రెయిన్ పనిచేస్తుందా? అయ్యో, అది ఎందుకు వాళ్ళకి రెస్పాన్స్ అయింది? వాళ్ళ కాళ్ళకి ఎందుకు రెస్పాన్స్ అయింది? వాళ్ళు కాల్ చేసి ఎందుకు రెస్పాండ్ అయింది? అది ఇప్పుడు దానివల్ల ఏమైందంటే ఇది క్రిస్టియన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న ఇండికేషన్స్ వాళ్ళకి లేదా? నేను చెప్పాను ఏ ఒక్క క్లూ కూడా దొరకకుండా ఉండరా అని చెప్పాను. నీకు నేను ఎందుకు చెప్పాను పని చెప్పు. నా వరకు నేను సక్రమంగా చేస్తాను. ఏంటి సమీల్ సక్రంగా చేసేది? నేనేం చెప్పాను, ఒక్కసారి వన్స్ పని అయిన తర్వాత ఏ ఒక్క చిన్న క్లూ కూడా మిగిల్చొద్దు, సిమ్స్ కూడా డిస్ట్రాక్ట్ చేసేయండి అని చెప్పానా లేదా? నేను చెప్పాను. ఫేస్బుక్ క్లోజ్ చేసేయండి, సిమ్స్ డిస్ట్రాక్ట్ చేసేయండి అని చెప్పాను. చెప్పారు మీరు. చెప్తే మరి ఎందుకు అది వాళ్ళ ఫోన్ ఎత్తి మాట్లాడింది? మొత్తుకుంటూనే ఉన్నాను, ఒక్కటి సరిగా చేయండిరా, మన మీద ఆశలు పెట్టుకుని మనకి ఈ పని అప్పచెప్పారు, వాడు ఒక్కడే మిగిలి ఉండేది, వాడిని ఆ లంజా కొడుకు వాడు యూట్యూబ్ లో చేస్తున్న అరాచకాన్ని మనం భరించలేకపోతున్నాం, వాడు ఒక్కడిని తొక్కేద్దాంరా అని నీకు చెప్పాను. దాన్ని కూడా పెంట చేసావు. ఇప్పుడు ఏమైంది? సగం మనమే అన్న డౌట్ ఆ ఫోన్ ఎత్తడం వల్ల వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి నీకేం చెప్పాను, సిమ్ డిస్ట్రాక్ట్ చేయండి అని చెప్పాను కదా. ఇప్పుడు ఎక్కడికి టూర్స్ వెళ్ళాయి ఈ విషయం, లలిత్ గడికి, లంజా కొడుకు, ఆ సుగుణ గడికి, ఈ లంజా కొడుకులు తెలిస్తే వాళ్ళు ఊరికి వదులుతారా? మూర్ఖపు లంజా కొడుకులు వాళ్ళు. కాదు సమీల్, ఏంటి అర్థం? అసలు ఆ ఫోన్ ఎందుకు ఎత్తింది, ఎందుకు మాట్లాడింది? నేను నీకేం చెప్పాను, ఒక్క చిన్న క్లూ కూడా ఉంచొద్దురా, అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేయండి, ఏ సింబల్ ఉంచొద్దురా అని చెప్పానా లేదా? కంటిన్యూస్ గా ఫోన్ చేస్తే అసలు ఆ సిమ్ ఎందుకు ఉంచారు? నేనేం చెప్పాను, ఇది మనకి చాలా నమ్మకంతో కూడింది, మనకు అప్పచెప్పారు, మనం దీన్ని పరిపూర్ణంగా ఫినిష్ చేయాలి, వాడు మళ్ళీ రాకూడదు, వాడు వచ్చాడంటే యూట్యూబ్ లో పెంట పెడుతున్నాడు, ఇది మన కుంభస్థలాన్ని కొట్టబోతున్నాము, వాడు గల్లీలో తిరిగే గల్లీగాడు కాదు, మన కుంభస్థలాన్ని కొట్టబోతున్నప్పుడు దీనిలో చాలా పెద్ద వెనక శక్తులు ఉంటాయి, వాటన్నిటిని ఎదుర్కొని మనం చేయాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎవరికి డౌట్ రాకూడదు అని చెప్పానా లేదా? చెప్పారు భయ్యా, చెప్పారు బ్రదరు. నేను నీకెందుకు అప్పచెప్పాను సమీల్? శామిల్ నువ్వు నీకేం కాదు, నువ్వేంటంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నాకు పైనుంచి ఏ రకంగా దొబ్బులు పడుతున్నాయి తెలుసా? మనం పూర్తిగా నమ్మేటట్టు చేయాలనుకుంటే ఈరోజు 50% అది ఫోన్ ఎత్తడం వల్ల, అది క్రిస్టియన్ ఒప్పుకోవడం వల్ల 50% నమ్మకం పోయింది. ఆ లంజా కొడుకు ఇప్పుడు మళ్ళీ ధైర్యంగా యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాడు, ధైర్యంగా తిరుగుతున్నాడు, మళ్ళీ చేసి ఆపరేషన్ అయింది. శామ్యూల్, నాకు నువ్వు ఎంత కోపం తెప్పిస్తున్నావు అంటే, నేను నిన్న మొన్న ఫోన్ చేసి ఎందుకు ఎత్తలేదు నువ్వు? అంటే కొంచెం వేరే పనిలో ఉన్నాయి బ్రదరు. శామ్యూల్, పనిలో ఉండడం వేరు, ఇంపార్టెంట్ పన్నప్పుడు ఫోన్ ఎత్తడం వేరు. నేను నీకు ఏం చెప్పాను, నువ్వు చేసింది ఏంటి? ఇది నీకు నమ్మి చెప్పినందుకు ఇదేనా నువ్వు చేసేది? డబ్బులు నాకు పడుతున్నాయి శామ్యూల్. లేదు బ్రదర్, లేదు, కొంచెం వేరే విషయం. తాగున్నావేంటి మాట్లాడుతున్నావు? తాగున్నావా? లేదు బ్రదర్. మరి నీ వాయిస్ అలాగే ఉంది. లేదు బ్రదర్, వేరే విషయంలో ప్రేయర్స్ అంతా కొంచెం ఇదిలో ఉన్నాను. శామ్యూల్, నాకు మంచి మాటలు రావట్లేదు, కానీ రేపటి నుంచి మళ్ళీ ఆ లంజా కొడుకు యథావిధిగా యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ వాడు ధైర్యంగా వాడు తిరుగుతూ ఉంటాడు. మీరంతా సంఖ నాకండి వచ్చి నేను చెప్పాను, పార్టీకి ఎగిరిపోవాలి, మళ్ళీ వాడు సమాజంలోకి రాకూడదు, వాడిని సమాజంలోకి తీసుకురాకూడదు, అలా కొట్టాలి దెబ్బ అని నీకు చెప్పానా లేదా? చెప్పారు బ్రదర్ మీరు. మరి చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? వేరే వాళ్ళు ప్రేయర్ కోసం వచ్చారు బ్రదర్. శామ్యూల్, నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నిన్న దాని గురించి నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి బ్రదర్. అవును. రెండో విషయం,
నువ్వు అది నాకు తెలిసి ఒకరితో ఇద్దరితోనూ మాట్లాడుంది. ఎందుకు ఏం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఆ సిమ్ డిస్ట్రాక్ట్ చేయని నీకు చెప్పానా లేదా? సిమ్ ఎవరి పేరు మీద తీసుకున్నావు చెప్పు. సిమ్ ఎందుకు తీసుకోలేదు? నువ్వు వాపస్ బ్యాక్ ఎందుకు తీసుకోలేదు? ఓకే ఓకే మనం క్లూ ఇచ్చినట్టయింది శామ్యూల్. వాడు అది ఫోన్ ఎత్తకుండా ఉంటే ఈ రోజు వాడు చచ్చిన కుక్కలాగా బయటికే వచ్చేవాడు కాదు. ఈ విషయం ఆ లంజా కొడుకులు, ఆ లలిత్ లంజా కొడుక్కి, కరుణాకర్ లంజా కొడుక్కి తెలిస్తే ఏమన్నా ఉందా? ఆ మూరక లంజా కొడుకు ఎలా బిహేవ్ చేస్తారు నీకు తెలుసు కదా. నేను చెప్పేది ఒకటే, ఇప్పటికైనా ఆ సిమ్స్ డిస్ట్రాక్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం ఇలాంటివి కూడా జరిగి ఉన్నాయి. ఆ సిమ్స్ డిస్ట్రాక్ట్ చేసి, ఓకే, ఆ సిమ్స్ బయటికి రానియకుండా చేసి ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్ గా కొన్ని రోజులు ఇది సద్దుమణిగే వరకు కొన్ని రోజులు ఉండండి. ఎవరైనా తోక దాడిచ్చారంటే అందరం ఇరుక్కుంటాం. నాతో పాటు మీరు కూడా ఇరుక్కుంటారు, అది గుర్తుపెట్టుకుని. నేను ఒక్కనే కాదు. పోసుకొని చేస్తున్నారు వాళ్ళు, పోసుకుంటున్నారు మనలాంటి మెంటల్ నా కొడుకులకి అప్పచెప్పినందుకు. అవునవును ఇందిరా, నేను చెప్పేదానికి అసలు నీకు ఫుల్ ఆన్సర్ ఉందా? అసలు తాగున్నావేంటి? లేదు బ్రదర్. మరి నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు నేను అడిగిన నువ్వు ఆన్సర్ చేస్తుంది ఏంటి? దాని దగ్గర సిమ్ తీసుకున్నావా లేదా? తీసుకోవాలి. ఎప్పుడు తీసుకున్నావు? నువ్వు తీసుకోవాలా సిమ్? నువ్వు దాని ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేయించేసి దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్లన్నీ తీపిచ్చేసి సైలెంట్ గా ఉంటే ఇప్పుడైనా 50% నమ్మున్నారు. మొత్తం మాట్లాడిందంతా రాధా మనోహర్ దాస్ అని నమ్మున్నారు. ఆ లంజా కొడుకుని అలాగే సావని మళ్ళీ మీరు పెంట చేసి పూర్తిగా కూడా దాన్ని డిస్ట్రాక్ట్ చేయవాకండి. ఇప్పుడు మీరు చేసిన పనికి 50% మనం చేసిన అంతా కొలాప్స్ అయిపోయింది. అర్థమైందా? నువ్వు పొద్దున మెలకుతో ఉన్నప్పుడు, ప్రశాంతం ఉన్నప్పుడు చేయి. నువ్వు తాగినప్పుడు నాకు ఫోన్ చేయవాకు. నేను చెప్పింది అర్థం కాదు. నీ మాటలు చూస్తే అర్థం అవుతుంది నువ్వు తాగేవా లేదు. మిగతా ఇద్దరి దగ్గర సిమ్ములు తీసుకున్నావా? మిగతా ఇద్దరి దగ్గర అది మాట్లాడి మిగతా ఇద్దరి దగ్గర సిమ్ములు తీసేసుకున్నావా? అదొకే బ్రదర్, నేను చెప్తాను కదా, ఈసారి ప్రాబ్లం రాకుండా. ఈసారి ఏంది అంత అయిపోయాక ఇంక ఈసారి ఏంది మళ్ళీ గెలుగుతావు పోయి? లేదు ఈసారి శామ్యూల్, నేను చెప్తున్నా కదా, పెంట చేసేసారా. ఒక్క దెబ్బతో కొట్టి పోయేదాన్ని మీరు అంతా తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్ లో పెంట చేసేసారు. ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే చేసి పెట్టారు. అదేమన్నా సెలబ్రిటీ అరా ఫోన్ అయితే మాట్లాడడానికి? తప్పు చేశాను ఒప్పుకుంటే సరిపోదు శామ్యూల్. రేపు ఆ లంజా కొడుకులకి ఈ విషయం ఏదైనా తెలిసి గొడవలు అయితే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు ఎలాంటి మూర్ఖపు లంజా కొడుకులు నీకు తెలీదా? ఇప్పటికైనా సరే పేర్లు బయటికి రానియకుండా ఇంతటితో సైలెంట్ ఆపేసేయి. పేర్లు బయటికి రాకూడదు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. వాళ్ళ ఇద్దరి దగ్గర సిమ్ములు తీసుకో, దాని దగ్గర సిమ్ తీసుకో, సరేనా? ఒక్కటే గుర్తుపెట్టుకో, కొన్ని రోజులు అది సైలెంట్ ఆపేసి యూట్యూబ్ లో ఆ లంజా కొడుకు రాధా మనోహర్ దాస్ మీద మన వీడియోస్ ని డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్స్ లో, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ లో స్ప్రెడ్ చేయించండి. మిగతా వాళ్ళు నమ్మేలాగా చేయండి. వాటిలోనే స్ప్రెడ్ చేయించకండి. అర్థమైందా? అర్థమైంది కాదు. నువ్వు నాకు పొద్దున్న 10 గంటలకి కాన్షియస్ లో ఉన్నప్పుడు ఫోన్ చేయి. నువ్వు తాగున్నావు నాకు అర్థం అవుతుంది. సరే అదంతా కాదు, నాకు రేపు పొద్దున్న 10 గంటలకు ఫోన్ చేయి. ఇంకా చూడు, ముందు వాళ్ళిద్దరి దగ్గర సిమ్ములు తీసుకో. మళ్ళీ చెప్తున్నాను, మనం ఒక్కరు ఇరుక్కుంటే అందరు ఇరుక్కుంటారు. అర్థమైందా? ఇది ఏదో మన స్వార్థం కోసం చేస్తుంది కదా, మన దైవ కార్యక్రమం కోసం చేస్తుందా? ఆ లంజా కొడుకుంటే వాడు పెంట చేస్తున్నాడు, అందరిని గెలుగుతున్నాడు. పొద్దున్న లేస్తే వాడు అడ్డు తొలగించుకున్నామనే కదా మనం ఇదంతా చేసింది. ఇదేమన్నా మనకేమన్నా డబ్బులు వస్తాయా? మన మంచికే కదా చేసింది.
ఆ లంజా కొడుకు అడ్డుపోతే ఆ లంజా కొడుకు రాధా మనోహర్ దాస్ గారు అడ్డుపోతే మనకి సగం చనిపోద్దిరా. అవునవును బ్రదర్. సరే, నువ్వైతే నాకు రేపు పొద్దున ఒక 10 గంటలకు ఫోన్ చేయి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్.